సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా కాకరేపుతున్నాయి. కమల్ చేసిన వ్యాఖ్యలపైన అక్కడి ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటక మంత్రి శివరాజ తంగడగి సైతం స్పందించి కమల్ హాసన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు కమల్ హాసన్ చేసిన ఆ వ్యాఖ్యలేంటి, అసలేం జరిగింది? ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్ ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళమే కన్నడకు జన్మనిచ్చింది అని వ్యాఖ్యానించారు. కమల్ హాసన్ చేసిన ఈ కామెంట్స్ పై వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఆయన క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేయడం పైన కన్నడ సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ తన వ్యాఖ్యలపైన క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీ కర్ణాటకలో విడుదల కానివ్వమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కమల్ హాసన్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో థగ్ లైఫ్ రిలీజ్ను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. అయితే ఈ క్రమంలోనే కమల్ వ్యాఖ్యలపైన కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ తంగడగి తీవ్రంగా స్పందించారు. తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపైన కన్నడ సంఘాలు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలను రాష్ట్రంలో నిషేధిస్తామని హెచ్చరించారు. ఇందులో మరో మాటకు తావులేదు. లేదంటే ఆయన సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా చూస్తామని తంగడిగి స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.